హాయ్ హలో ఫ్రెండ్స్. మలయాళంలో రిలీజ్ అయిన 'తుండు' అనే సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక 'తుండు' అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు కొందరు చిట్టీలు పెట్టి రాస్తారు. ఆ చిట్టీలని మలయాళంలో 'తుండు' అంటారు. 2 గంటల 6 నిమిషాలు ఉండే ఈ 'తుండు' అనే సినిమాలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ గానీ, రొమాన్స్ సీన్స్ గానీ లేవు. కాబట్టి ఫ్యామిలీతో చూడవచ్చు. ఇక ఈ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే, మీరు గనక ఎగ్జామ్ రాసేటప్పుడు చిట్టీలు పెట్టి రాస్తే ఈ సినిమాను మీరు ఖచ్చితంగా ఒకసారి చూడాల్సిందే. చిట్టీలు కొట్టని వారు కూడా ఈ సినిమాని ఒకసారి చూడవచ్చు. ఇక ఈ సినిమా మొత్తం కామన్ పోలీస్ కుటుంబ సమస్యలు, పోలీసు విధులలో తోటి పోలీసులతో వేధింపులు, పై అధికారుల చేతులలో బలి పశువులు కావడం, చేయని తప్పులకు బలి కావడం వంటి సమస్యలు ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఓ సాధారణ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ఆ ఎగ్జామ్‌లో పాస్ అవ్వడానికి కానిస్టేబుల్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, మరి కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయడానికి గల కారణం ఏమిటి అనేది ఈ సినిమా కథ. ఇంకా ఓవరాల్‌గా ఈ సినిమా గురించి చెప్పాలంటే, రీసెంట్‌గా మలయాళంలో చాలా పోలీస్ స్టోరీ సినిమాలు వచ్చాయి. కానీ ఈ 'తుండు' అనే సినిమా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇది పోలీసుల జీవితాలలో సమస్యలపై తీసిన సినిమా కాబట్టి. కాకపోతే ప్రజెంటేషన్‌లో కొత్తగా లేకపోయినా ఒకసారి చూసే సినిమా. అలాగే ఈ సినిమాలో 'తుండు' అనే పదానికి చాలా వివరణలుంటాయి. సర్వీసు పరీక్షలలో మోసం చేయడం, తర్వాత ఎన్నో విచిత్రమైన ట్విస్టులు, మలుపులు తిరిగిన తర్వాత ఈ సినిమా ఎక్కడికో వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇక బిజ్జు మీనన్ చాలా సీరియస్ క్యారెక్టర్‌లో కనిపిస్తాడు. అయితే ఆయన వేసిన బేబీ క్యారెక్టర్ ఈ సినిమాలో ఒక ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇంకా బిజ్జు బేబీ క్యారెక్టర్‌తో కింది స్థాయి పోలీసుల జీవితాలలో కష్టాల గురించి చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. అలాగే బిజ్జు మీనన్‌తో పాటు సైంటామ్ చాకో కూడా ఆయన క్యారెక్టర్‌కు 100% న్యాయం చేశారు. ఇంకా చెప్పాలంటే బిజ్జు మీనన్, సైంటామ్ చాకో వీరిద్దరు క్యారెక్టర్ల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతూ ఉంటుంది. వీరిద్దరూ పోటాపోటీగా నటించి ఈ సినిమాకి ఒక అసెట్‌గా నిలుస్తారు. ఇంకా మిగతా ఆర్టిస్టులు కూడా పర్వాలేదనిపిస్తారు. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. అయితే టెక్నికల్ విషయాలపై పెద్దగా దృష్టి పెట్టకుండా ఒక ఫీల్ గుడ్ పోలీస్ డ్రామాని తీయడం అనేది తుండి డైరెక్టర్ లక్ష్యమని ఈ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక ఈ సినిమాకు నేనిచ్చే రేటింగ్ 2.7/5. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో 'తుండి' మూవీ రివ్యూ. ఈ రివ్యూ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ సినిమా గనక మీరు చూసినట్టయితే మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్‌లో తెలపండి. ఇంకా ఇలాంటి రివ్యూస్ కోసం ఈ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.